హరీష్ రావు మల్లన్న సాగర్ ముంపు బాధితులను ఓదార్చు త్వరలోనే టీపీసీసీ కార్య ఇది ఓకే. ఈ మల్లన్న సాగర్కి సంబంధించిన దాంట్లో హరీష్ రావు నువ్వు మల్లన్న సాగర్ బాధితులు ఇవాళ మల్లన్న సాగర్ ఉన్నటువంటి ఏరియాలో టీఆర్ఎస్ గెలవచ్చు, కానీ దాని ప్రభావము రాష్ట్రమంతా పడ్డదా లేదా? మల్లన్న సాగర్లో నిర్వాసితులకు జరిగినటువంటి కష్టాలను చూసి అక్కడ టీఆర్ఎస్ గెలవచ్చు. టీఆర్ఎస్ ఓడగొట్టారు. మల్లన్న సాగర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రజా వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళని ఓడగొట్టింది. ఇవాళ కాంగ్రెస్ కూడా ప్రజా వ్యతిరేకతను పట్టించుకుంటుందా పట్టించుకోదా? వాళ్ళ ప్రజా వ్యతిరేకత ఉన్నది. మీరు ప్రతిపక్షాన్ని విమర్శించడం మానేయాలి. సేమ్ కేసీఆర్ కూడా అంతే. 60 ఏళ్ళు దోసుకుపోయారు, విధ్వంసం అయింది, ఆ విధ్వంసాన్ని మేము బాగు చేస్తున్నాం అని 10 ఏళ్ల పాటు అదే చేశారు. ఆ విధ్వంసాన్ని బాగు చేయకపోగా మరింత విధ్వంసం చేశారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా, పిసిసి అధ్యక్షులు కూడా మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడిన దాంట్లో మల్లన్న సాగర్ బాధితులను వాళ్ళు ఓదార్చలేరు, అయిపోయింది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే ప్రజలు ఓడగొట్టారు. భయానికో భక్తికో ఆ దుబ్బాకల్లో గజ్వేల్లోనూ టీఆర్ఎస్ను గెలిపించారు, కానీ తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టారు కదా. ఎందుకంటే భయం పోయింది వాళ్ళకి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం లేదు కాబట్టి ప్రజలకు భయం పోయింది. అక్కడ బీజేపీ కోట్లు వేసారు, కొంత కాంగ్రెస్ కోట్లు వేసారు. ఆ నిర్వాసితుల దాంట్లో కాంగ్రెస్కు బీజేపీకి వచ్చిన దాంట్లోనే 60-70% ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్కు 30% ఓట్లు కూడా రాలేదు. కాబట్టి ఆ ఏరియాలో టీఆర్ఎస్కు దెబ్బ కొట్టినట్ట కాదా? అయిపోయింది. మరి మళ్ళీ మీరు టీఆర్ఎస్ని విమర్శించి టీఆర్ఎస్ తోటే మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామంటే ఇంకెక్కడ ఉంటుంది? ఇదెక్కడి అనే సేమ్ ఇట్లనే. సరే, హైడ్రాలో మేము అనుమతులు ఉన్న వాటిని కూల్చడం లేదనేటువంటి మాట చెప్పారు. ఇది హైడ్రాది. ఇదే ఎక్కడ చూసినా అంటే వరంగల్లో ఒక కలెక్టరు ఎవరికి ఇచ్చిండు? అమరవీరులకు సంబంధించి పోలీసు అమరవీరుల కుటుంబాలకు కలెక్టరు వరంగల్లో భూములు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చారు. అమరవీరులు అంటే నక్సలైట్లతోటో ఉగ్రవాదులతోటో ఇంకేదో ఉద్యోగంలో ఉండి మరణం చెందినటువంటి పోలీసు కుటుంబాలకి, అమరవీరుల కుటుంబాలకి అక్కడ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి ఆ కుటుంబానికి ఒక చిన్న ఉద్యోగము, కొంత ఇంటి జాగాలు ఇచ్చారు. ఎక్కడిచ్చారు? కాజీపేటలోని సర్వే నెంబర్ 27లో 14 మందికి 200 గజాల చొప్పున స్థలం ఇస్తే ఇండ్లు కట్టుకున్నామని, ఇటీవల ఈ స్థలం FTL పరిధిలో ఉంటుందని నోటీసులు వచ్చాయట. ఇక చూడండి ఆలోచన, ఎవరిచ్చిరు ఇది? వరంగల్ కలెక్టర్ ఉత్తర్వులతో తమకు స్థలాలు ఇచ్చారని, ఆ స్థలాల్లో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామని వారు తెలిపారు. నోటీసులు ఇవ్వడంతో ఆందోళనకు గురవుతామని వాళ్ళు డీజీపీ దగ్గరకు వచ్చి పాపం మొరబెట్టుకున్నారు. వీళ్ళంతా డీజీపీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబంలో పోలీసులు అమరవీరులు అయితే వాళ్ళకి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిర్రు. వాళ్ళు ఏదో చేసుకోలేదు, హౌసింగ్ సొసైటీ ఇంకోటో చేసుకుని వాళ్ళు తీసుకోలేదు. స్వయంగా వరంగల్ కలెక్టరే ఉత్తర్వులు ఇచ్చిండు 14 మందికి 200 గజాల చొప్పున. మరి ఇక్కడ తప్పెవరిది? కట్టుకున్న వాళ్ళ తప్ప, జాగా ఇచ్చిన వాళ్ళ తప్ప. సేమ్ ఇదే సూత్రము ఈ మూసీలలో మిగిలిన చోట. కట్టుకున్న వాళ్ళ తప్ప, అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళ తప్ప. కట్టుకున్నటువంటి వాళ్ళు అనుమతులు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నారు. ప్రభుత్వ సంస్థ అయినటువంటి మున్సిపల్ కార్పొరేషను, ప్రభుత్వ సంస్థ అయినటువంటి టౌన్ ప్లానింగు, ప్రభుత్వ సంస్థ అయినటువంటి రోడ్లు బిల్డింగ్లు, ప్రభుత్వ సంస్థ అయినటువంటి నల్లాల వాళ్ళే అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మరి ప్రభుత్వం పైన కదా చర్య తీసుకోవాలి. నష్టం ఏమో ప్రజలకు ఎందుకు జరుగుతున్నది? మరి అధికారులకు, ప్రభుత్వాన్ని కదా నష్టం పోవాల్సింది. మరి ఈ పేద మధ్యతరగతి ప్రజలను ఉసురెందుకు తీసుకుంటున్నారు? ఇగో దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కసారి ఆలోచన చేయాలి. దీనిపైన ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. లేకపోతే ఇది వరంగల్లో జరిగినటువంటి ఒక ఇష్యూ. సేమ్ ఇదే అక్కడ వరంగల్లోనే 3 చోట్ల ఇట్లాంటివే జరిగినాయి. అంతకుముందేమో మీరు మంచిదంటారు, స్వయంగా కలెక్టర్ ఉత్తర్వులు ఇస్తారు. ఈ సేమ్ వరంగల్లోనే ఇంకో జాగలో కూడా, వడ్డేపల్లిలో ఇచ్చినటువంటి జాగలలో కూడా కలెక్టరే ఉత్తర్వులు ఇచ్చిండు. కలెక్టరే పేదోళ్ళకి అందరికీ జాగాలు పంచే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జాగాలు ఇచ్చే దాంట్లో మాకందరికీ పేదోళ్ళమని ప్రభుత్వము జాగాలు ఇచ్చింది. కలెక్టరే వాటిని పంచిండు. ఇవాళ వచ్చి వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఏమో మళ్ళీ అవి FTLలో ఉన్నాయని మాకు నోటీసులు ఇచ్చిండు. కలెక్టర్కు తెలియదు అది FTLలో ఉన్నాయని, ముందుగా ఆయన ఎట్లు ఇచ్చిండు? మరి చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? ఇగో ఇది ఇక్కడ ప్రశ్న. ఇదే హైదరాబాద్లో అయినా, చెరువులపైన అయినా, మూసీలైనా, ఎక్కడైనా ఇదే ప్రశ్న.
ఏ అనుమతులు లేకుండా కట్టిన వాటిని కూలగొట్టండి. వాడు మాట్లాడు, వీడు మాట్లాడు, కూలగొట్టండి. అనుమతులు ఉన్నాయి కూలగొట్టే దాంట్లోనే మీకున్నటువంటి ఈ సమస్య. అనుమతులు ఉన్నాయి కూలగొట్టే దాంట్లో మాత్రమే ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది లేకపోతే మూసీ హైడ్రాపై ఆచితూచి ఈ రెండు అంశాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలంటున్న టీపీసీసీ, మూసీకి సంబంధించినటువంటి అంశంలో మూసీలో పేదల కన్నీళ్ళు, టీఆర్ఎస్కు పాపం ఏ అవకాశం రాకుండా చేద్దామని టీఆర్ఎస్ని ఏదో చేద్దామనుకుంటే మీ కాంగ్రెస్ చేసినటువంటి పొరపాటు వల్ల పాపం హైదరాబాద్లో టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ ఇట్లా చేస్తుందనేటువంటి ప్రచారం బాగా జనంలోకి వెళ్ళిపోయింది. టీఆర్ఎస్ మొత్తం కనుమరుగవుతుందేమో, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోయింది, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, తర్వాత ఎంపీ ఎన్నికల్లో శూన్యం, వాళ్ళకి ఒక్క సీటు కూడా రాలేదనుకుంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళే అవకాశం ఇచ్చిరు. దాన్ని టీఆర్ఎస్ వినియోగించుకుంటుంది. ఈ విషయం పైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతకంటే ఏం చెప్తాం?